ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. నమస్తే గురుగారు. నమస్కారం అండి కీర్తి గారు. నమస్తే గురుగారు. వృషభ రాశి వారికి 2020-25 సంవత్సరంలో అదృష్టం ఎలా ఉండబోతుంది? సో ఒక ముక్కలా చెప్పాలంటే అదృష్టం వీళ్ళకి పీక్ స్టేజ్ లో ఉంటుందని చెప్పుకోవాలండి. న్యూ ట్రెండ్ సెట్ చేసేటట్టు ఉంటారు వీళ్ళు వృషభ రాశి వాళ్ళు. లాస్ట్ ఇయర్ అంతాను కొంచెం ఇబ్బందులు పడి ఉంటారు చాలా మంది. బట్ ఈ సంవత్సరం రియల్ గా చాలా బాగుంటుంది. మనం టెక్నికల్ గా చూద్దాం ఆస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ ఎలా ఉంటుంది అనమాట. ఫస్ట్ వృషభ రాశి అనగానే మనకి వృతిగా 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి వృషభ రాశి కింద వస్తారు. అయితే పేరు బలం కనుక చూసుకుంటే ఎవరికైనా సరే ఈ ఉ ఏ ఓ వా వి ఉ వే ఓ ఈ పేర్లంతా కూడా మనకి వృషభ రాశి కింద వస్తారు. మోరార్లెస్ ఈ సౌండ్తో ఉన్న వాళ్ళంతా కూడా ఇంగ్లీష్లో కొంతమంది వి అని ఈ అని పెట్టుకున్నా కానీ వాళ్ళు కూడా వృషభ రాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. అయితే మనకి ఈ సంవత్సరం 20-25 సంవత్సరంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 4 మేజర్ గ్రహాలు చేంజ్ అవుతున్నాయండి. ఇది వెరీ వెరీ రేర్గా జరిగే సంఘటన కూడా ఈ సమయంలో. ఎందుకంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి గురువు మారుతారండి. ఎప్పుడు మారు కానీ ఈ సంవత్సరం మారుతున్నారు. గురువు ఎప్పుడు శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతారు, ఈసారి మారుతున్నారు. గురువు సంవత్సరం మారుతుంటారు, ఈసారి కూడా మారుతారు. అయితే రాహు కేతులు వాళ్ళు 1.5 years ఒకసారి మారుతారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు మారలేదు, ఈ సంవత్సరం మారుతున్నారు. అంటే ఒక రకంగా ఆ 4 పెద్ద గ్రహాలు కూడాను ఈ 2025లో మారుతున్నారు. అందులోనూ మే మంత్లోనే 3 గ్రహాలు చేంజ్ చేస్తున్నాయి. అందులోనూ 2-3 days అటు ఇటుగా మనకి గురువు రాహుకేతులు మారుతూ ఉన్నారు. మార్చ్ ఎండ్ నుంచి 29 నుంచి వచ్చేప్పటికి శని కూడా మారుతున్నారండి. ఎప్పుడైతే శని మారుతుంటారో ఒకటి ఏంటంటేనండి, కొంతమందికి ఏళ్ళనాడు శని, అర్ధాష్టం శని ఇవన్నీ వదిలిపోయి హ్యాపీ మూమెంట్ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి శని పట్టుకుంటారండి. అది పాపం వాళ్ళకి అర్థం చేసుకొని చాలా టెక్నికల్గా మూవ్ అయితే వాళ్ళకు కూడా శని ఏమి ఇబ్బంది పెట్టడండి. అందుకని చెప్పేసి ఈ సంవత్సరం రాశి ఫలాలు చూడటం ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపార్టెంట్. మనం వృషభ రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి గ్రహ సంచారం ఎలా ఉంటుంది, శని మీనంలో 29th నుంచి వచ్చేస్తున్నారండి. గురువు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. రాహు కేతులు వచ్చేటప్పటికి కుంభరాశిలోను సింహరాశిలోకి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అనమాట. ఈటి ప్రభావంతో ఈ మనకి వృషభ రాశి కనుక చూసుకుంటే వాళ్ళు సింపుల్ మనకి లఘు గోచారం అని చెప్పేసి ఇందులో ఏమని చెప్తారంటే డబ్బులు చాలా విపరీతంగా వస్తాయి, విత్త సిద్ధి అంటే వీళ్ళు ఏదైనా పనికి చేస్తే ఆ పని ద్వారా డబ్బులు వచ్చేస్తాయి. ఇట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అనమాట. బంగారం అవుతుంది అంటారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ అంతా చాలా ఇబ్బంది పడ్డారండి. కానీ గురువు ఈ సంవత్సరం వీళ్ళకి విపరీతమైన యోగాన్ని ఇస్తున్నారు అనమాట. ధన ప్రవాహం చాలా బాగుంటుంది. వీళ్ళకి శని వల్ల ధనం వస్తుంది, గురువు వల్ల కూడా ధనం వస్తుంది. 2 ఇంపార్టెంట్ గ్రహాలు ధనాన్ని తీసుకొని రాబోతున్నాయి. కాబట్టి లైఫ్ వీళ్ళది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం అనమాట. తర్వాత శని ఎలాంటి లాభాన్ని తీసుకొస్తున్నారు అంటే, శని 11th హౌస్లో స్వర్ణమూర్తిగా ఉండటం వల్ల చాలా బాగా యోగ్యతను ఇస్తూ ఉంటారు అనమాట. ఎలాంటిదంటే ఫస్ట్ వీళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. అర్ధలాభాచ ధనం ప్రకారంగా చూసుకుంటే ధనం చాలా బాగుంటుంది. స్త్రీల ద్వారా పుత్రుల ద్వారా మంచి సౌఖ్యం సుఖంగా ఉంటూ ఉంటారు. దినదిన అభివృద్ధి ఉంటుందండి వీళ్ళకి. అందుకని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇష్ట సిద్ధి కలుగుతుంది. ఇప్పటిదాకా వాళ్ళు ఏదైనా కనుక పని ఆగిపోయి ప్రమోషన్స్ ఉన్నా ఇంకొకటి ఉన్నా లాస్ట్ 1.5 years ఏదైనా ప్రాబ్లం లేకుండా స్ట్రగుల్ అవుతున్నా వీళ్ళకి స్ట్రైకింగ్ ఇయర్ వచ్చేసిందండి. ఈ టైంలో వాళ్ళు హిట్ అయిపోతారు. సో చాలా చక్కగా ఉంది. అయితే ఇంకొక వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటేనండి, వీళ్ళ అదృష్టం ఎలా ఉందంటేనండి గురువు గారు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఫస్ట్ 5 months కొంచెం అధికారుల నుంచి ఒత్తిడి, తర్వాత ఉద్యోగంలో అపకీర్తి రావటం, కొంచెం హైడ్ అండ్ సీక్ అన్నట్లుగా ఉంటుంది. అది లాస్ట్ 1 year నుంచి ఉంది. బట్ ఇప్పుడు కూడా వాళ్ళకి మే వరకు అలా ఉంటుంది. కానీ మే తర్వాత గురువు చేంజ్ అవడంతో వీళ్ళకి ఇంకా చాలా లక్ వస్తుంది. ఎలా బాగుంటుందంటే మనస్సౌఖ్యం, మనసులో చాలా హ్యాపీగా ఖుషిగా మూమెంట్స్ వాళ్ళకు ఉంటాయి అని చెప్తారు. యశోవృద్ధి, కీర్తి ప్రతిష్టలు వాళ్ళు ఖండాంతరాలు వెళ్ళిపోతాయి వాళ్ళకి. తర్వాత సౌభాగ్యం, ధనాగమనం జరుగుతుంటాయి. వాళ్ళకి అన్ని విధాల వృద్ధి వస్తుంది. వెహికల్స్ తీసుకోవాలన్నా, తర్వాత అగ్రికల్చరల్గా తీసుకున్నా కానివ్వండి, పశు సంపద కానివ్వండి, కంఫర్ట్స్, లగ్జరీ ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇల్లు తీసుకోవడం కానివ్వండి, ఏది తీసుకున్నా అంటే వాళ్ళకి సుఖం వచ్చే ప్రతిదీ వాళ్ళకి ఈ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ టైంలో వీళ్ళు దాన ధర్మాలు కూడా ఎక్కువ చేస్తారు. ధర్మ వ్యయం అని చెప్తారనమాట. గుళ్ళకు కానివ్వండి, లేదంటే యోగాకు కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, ఇట్లాంటి పుణ్యకార్యాలకు కూడా వీళ్ళు చాలా చక్కగా డబ్బులు స్పెండ్ చేసి దాని ద్వారా మళ్ళీ వీళ్ళు రిటర్న్ పొందుతారండి. గురువు శని ఇద్దరు వీళ్ళకి మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారండి. ఇది వెరీ వెరీ రేర్ కాంబినేషన్. ఈ రాశి వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఇప్పుడు దాకా పడిన కష్టాలు బాయ్. అది ఇది జరగలేదంటే మనకి కామెంట్ పెట్టమని నేను రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి. పోయిన సంవత్సరం పడ్డ కష్టానికి ఫలితంగా, వాళ్ళు చేసుకున్న పుణ్య కార్యక్రమాలకు ఫలితంగా ఈ సంవత్సరం వాళ్ళకి
హ్యాపీ ఎండింగ్ ఉండబోతుంది అనమాట. సూపర్ అండి, కరెక్ట్ అండి. అయితే ఫస్ట్ 6 monthsలో రాహు వాళ్ళకి 11th హౌస్లో ఉన్నారండి. రాహు 11th హౌస్లో చాలా బాగా యోగతనిస్తుంది. ఆ తర్వాత 10th హౌస్లో ప్రొఫెషన్ రిలేటెడ్ కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఫస్ట్ ఎలా ఉంటుందంటేనండి, వీళ్ళకి సపోర్టింగ్ ఇచ్చే సిస్టమ్ ఎవరైతే కనుక ఉంటారో, అది కంప్యూటర్స్ కానివ్వండి, లేదంటే ఎనీథింగ్ విచ్ సపోర్ట్స్ దెమ్ అండి, సపోర్ట్ చేసే వాళ్ళ నుంచి చాలా బాగా లాభం వచ్చేస్తుంది. తర్వాత ఎదుటి వాళ్ళు సుఖవంతంగా భోజనం చేయటం, లగ్జరీగా ఉండటం, కంఫర్టబుల్గా ఉండటం, తర్వాత లవ్లీగా డెకరేట్ చేసుకోవటం, పువ్వులు, ఫ్లవర్స్, ఒక శోభాయమానం అంటారు చూడండి, ఒక గ్లోరియస్గా ఉంటుంది వీళ్ళు ఎక్కడున్న వాతావరణం రాహు క్రియేట్ చేస్తున్నాడు. అది చాలా బెస్ట్ అండి. అయితే మనకి వీళ్ళు 18th మారటంతో ఏం చేస్తున్నారు, అనుకున్న పనులు అనుకున్న టయానికి అయిపోతాయండి. తర్వాత ఇష్టంగా భోజనం తింటారు, ఎప్పుడు సదా ఆనందం, దేహ పుష్టి ఉంటుందండి. సో డబ్బు రావటమే కాదండి, దేహంగా కానివ్వండి, మానసికంగా చాలా బాగుంటుంది. ఇలా 3 గ్రహాలు కలిసి వెరీ వెరీ రేర్ కాంబినేషన్ ఈ వృషభ రాశి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకోవాలండి. ఇంకా మాటలు ఎక్కువగా పాజిటివ్ వాళ్ళ గురించి చెప్పడానికి. సో మనకి నక్షత్రం కనుక చూసుకుంటాం అనుకోండి, కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఇందులో వస్తాయి అనమాట. కృతికా నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఎవరికైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా అవకాశం చూపిస్తుంది వాళ్ళకి. డేట్స్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి లోపు, తర్వాత అక్టోబర్ నుంచి ఇయర్ ఎండ్ వరకు ఈ మంత్లో వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలని ట్రై చేసుకుంటే వీసా కానీ, పాస్పోర్ట్స్, అమెరికా వెళ్ళాలి, అలాంటి వాళ్ళకి చాలా లక్కీ అని చెప్పుకోవాలి. తర్వాత ఈ కృతికా నక్షత్రం సర్వజన పూజ్యం, అందరూ వీళ్ళని బాగా రెస్పెక్ట్ ఇచ్చి గౌరవిస్తూ ఉంటారు. సో తర్వాత మన రోహిణి నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చి హై పొజిషన్కి ఖచ్చితంగా వెళ్ళిపోతారండి రోహిణి నక్షత్రం వాళ్ళు. తర్వాత ధనం ఉంటుంది. వీళ్ళు ఫారిన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి వీళ్ళకి చాలా ఆపర్చునిటీస్ కలిగిస్తుంది అనమాట. తర్వాత వీళ్ళకి కూడా సర్వజన పూజ్యం, అందరి నుంచి చాలా చక్కగా సపోర్ట్ అదంతా ఉంటుందన్నమాట. తర్వాత వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి నవంబర్ డిసెంబర్ అంటే లాస్ట్ 2 monthsలో హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ ఇయర్ అంతా ఉందనుకోండి లాస్ట్లో. తర్వాత మనకి మృగశిర నక్షత్రం చూస్తుంటే వీళ్ళకి హయ్యర్ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇట్స్ అ గోల్డెన్ టైం అనుకోవాలి. వీళ్ళకి సర్వజన పూజ్యము, అందరి నుంచి చాలా మన్ననలు అవన్నీ వచ్చేసి గౌరవప్రదంగా ఉంటుంది. వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎప్పుడు వస్తాయంటేనండి, మార్చి నుంచి ఇయర్ ఎండ్ ఈ మధ్యలో కొంచెం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మార్చ్ బిగినింగ్ ఫస్ట్లో మాత్రం హెల్తీగా చాలా బాగుంటారు అనమాట. సో ఇది వచ్చేటప్పటికి మనకి మృగశిర నక్షత్రం గురించి చెప్పుకోవాలండి. రైట్. సో వీళ్ళకి రెమెడీస్ ఏమైనా అవసరమా, అవసరం కూడా లేదా? లేదు అని అంటే పాపం ఎవరి దిష్టి తగలకుండా వాళ్ళ లక్ వాళ్ళు పెంపొందించుకోవడానికి ఏమైనా రెమెడీస్ చెప్తారా? వీళ్ళకి నేను ఇచ్చే రెమెడీ ఏమంటేనండి, ఒక్కసారి వీళ్ళు రాహుకి సంబంధించి చండీ పారాయణం కానివ్వండి, మీరు అన్నట్టు దిష్టి తగులుతుందండి. ఓవర్ నైట్లో బాగున్నా కానీ ఆ పొజిషన్ వచ్చేస్తుంది. మరే అందుకని చెప్పేసి మీరు కరెక్ట్గా చెప్పారు. అందుకని చండీ పారాయణం చేసుకున్నా కానీ, దుర్గాదేవిని పూజించినా కానీ చాలా బాగుంటుంది. అందులోనూ మేజర్ గ్రహాలకు సంబంధించి ఏం లేదు, వచ్చే పండగలన్నీ చక్కగా చేసుకుంటూ. ఓకే, బట్ ఒక్కసారి శ్రీశైలం కనుక వెళ్ళగలిగితే ఇల్లు రియల్గా చాలా బాగుంటుంది. అక్కడ చండీ హోమం అమ్మవారికి చేస్తారండి. చండీ అందులో అది సామూహికంగా చేస్తారు. అది కనుక ఒకసారి చేపించుకుంటే వీళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే అండి, ఐరన్ రాడ్లకు స్ట్రాంగ్గా ఉంటారు. దేనికి ఏమంటారు, వణకరు తొణకరు అన్నట్లు ఉంటారు. మరే సో విన్నారు కదండి సురేష్ గారు చెప్పినట్టుగా, వృషభ రాశి వారికి 2020-25 మాత్రం అసలు పానకంలో పరిచిన బంగారం పరుపులాగే ఉండబోతుంది. అలాగే దిష్టి దోషం ఏదైనా తగలకుండా శ్రీశైలం వెళ్ళొస్తే బాగుంటుంది. అక్కడ చండి హోమం చేసుకోమన్నారు అని గురుగారు సూచిస్తున్నారు. అలా చేసుకోండి, అంత మంచి జరుగుతుంది. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు.